యాజమాన్యం మొండి వైఖరి, యాజమాన్యం మొండి వైఖరి, వెంటనే 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 సంస్థ ఒకే రోజు కార్మికుల ఐక్యత ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ఒకే సంస్థల ఒకే రోజు ఒకే సంస్థల ఒకే రోజు ఒకే సంస్థల ఒకే రోజు ఆర్టిజన్ వద్దు చేయాలి. ప్రజావానికి వెళ్ళకపోతే బాగుంటుంది. గవర్నమెంట్ సడన్ డిసిషన్ అమ్మాయిలు మొత్తం మంది అన్న అయిపోయింది ఆనే అయిపోయింది మస్తు అమ్మాయి తండ్రి సార్ కరెక్టేనా దయచేసి మిత్రులు ఇటు కూర్చోండి. మిత్రులు వచ్చారు. నుంచి యూనియన్ వారు మాకు ఆర్థికంగా కూడా వారు తోడ్పడ్డారు. వారికి మా ఆర్టిజన్ జేఏసీ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. అలాగే ఇప్పుడు టీఆర్బీకేఎస్ యూనియన్ నుంచి జిల్లా నాయకుల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. సమావేశమైన సందర్భం మన హక్కుల కోసం మనం పోరాటం చేయడం. కార్మికుడు అంటేనే పోరాటం, పోరాటం అంటేనే కార్మికుడు. మనకు కూసున్న కాడికి ఏది వట్టిగా రాదు, కొట్లాడితేనే వస్తుంది. కాబట్టి మనం చాలా గట్టి పట్టుదలతో ముందు మన పోరాట పటిమను ప్రదర్శించి ఈ యొక్క
మన కోరికలు మన హక్కులను సాధించుకోవాలని మనవి చేయుచున్నాం. సోదరులారా, మనకు వాస్తవంగా తెలంగాణ రాకంటే ముందు మన పరిస్థితి ఏ విధంగా ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది? జై జేఏసీ, జై జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, విద్యుత్ ఉద్యోగుల ఐక్యత. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా కార్యాచరణలో ప్రణాళికలో భాగంగా మేము అన్ని డివిజన్ కార్యాలయంలో 2 దఫాలుగా ధర్నా చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సర్కిల్ కార్యాలయం యందు వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి 2 సార్లు ధర్నా చేసినప్పటికీ కూడా యాజమాన్యం నుంచి కానీ ప్రభుత్వం నుండి కానీ ఎలాంటి స్పందన రాలేదు. దానిలో భాగంగానే ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించాము. మరి జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీలో భాగంగా ఈనాడు అన్ని యూనియన్లు అంటే 1104, 327, TRVKS, CITU, OC, BC, SC, ST, మైనారిటీ, డిప్లొమా అసోసియేషన్, ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరూ మాకు సహాయ సహకారాలు అందించడమే కాకుండా మీలో మేమున్నాం, మీకు రక్షణగా ఉన్నామంటూ మాకు అందిస్తున్నందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఒకే ఒక కోరిక అండి, మరి ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో కూడా మేమున్నామని చెప్పి ప్రతి ఒక్క పనికి మాకు సహాయ సహకారాలు అందించినందుకు మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నామండి, మాకు ఏపీఎస్ఈబీ రూల్స్ కావాలంటున్నాం. మరి ఏపీఎస్ఈబీ రూల్ ఎందుకు కావాలంటున్నాం? మరి విద్యుత్ సంస్థను చూసుకున్నట్టయితే ఆనాడు విద్యుత్ సంస్థ ఒక డిపార్ట్మెంట్గా, బోర్డుగా, మరి డిస్కామ్గా అంచెలంచెలుగా ఎగరడానికి కారణం ఏంటిది? ఆ రోజు ఉన్నటువంటి కార్మికులు వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ముందుకు రావడం జరిగింది. మరి దానికి కారణం ఆ రోజు ప్రభుత్వం మేము జీతాలు ఇచ్చింది అని అనుకుంటున్నాం, కానీ మేము జీతాలు ఇస్తే మేము జీవితాలను ఇచ్చినాం. మరి ఈరోజు మా ఆర్టిజన్లకు కన్వర్షన్ చేయాలంటున్నాం. మేము పెద్ద పెద్ద కోరికలు కోరడం లేదండి, కేవలము మా విద్యార్హతను బట్టి మాత్రమే మేము ఉద్యోగాలు ఇవ్వాలంటున్నాం. మా దాంట్లో కూడా డిప్లొమా చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ప్రభుత్వం ఏదైనా ఒక నోటిఫికేషన్ ఇస్తే వయస్సు, చదువు, అన్ని నియమ నిబంధనల ప్రకారంగా వారి అర్హతలను బట్టి వారికి ఉద్యోగాన్ని ఇస్తుందండి. మరి ఆర్టిజన్లు ఏం పాపం చేశారండి? మరి మా ఆర్టిజన్లకు ఎందుకు కల్పించడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. మరి గత 2017 సంవత్సరంలో ఇదే జాయింట్ యాక్షన్ కమిటీ అన్ని యూనియన్లు కలిసి ఈరోజు ఆర్టిజన్గా గుర్తించడానికి చాలా సహాయ సహకారాలు అందించారు. మరే అదే యూనియన్లన్నీ కూడా ఈరోజు ఇదే జాయింట్ యాక్షన్ కమిటీతో మాకు ఏపీఎస్ఈబీ రూల్స్ ఇప్పించడానికి ముందుకు వచ్చినందుకు మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు 2 దఫాలుగా ధర్నా చేయడం, ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి NPTCL కార్పొరేట్ ఆఫీసులో 7వ తారీఖు నాడు మేము ధర్నా కూడా చేయడానికి నిశ్చయించాం. మరి అప్పటికి కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి స్పందన లేదనుకోండి. 8వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె కూడా కొనసాగించాలని చేస్తున్నాం. మరి ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో ఆల్ యూనియన్స్, ఆల్ ఎంప్లాయీస్, ఆల్ అసోసియేషన్స్ కూడా పాల్గొంటాయి. ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అప్పటి వరకు కూడా యాజమాన్యం చేయకుంటే మునుముందు మరి ఇంకా ఏం జరుగుతుందో కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి మీ అందరికి ఒకసారి హృదయపూర్వకంగా తెలియజేస్తాం. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల జిల్లాలోని సూపరింటెండెంట్ ఇంజనీర్ కార్యాలయం ముంగట వంట వార్పు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మా ఆర్టిజన్ కార్మికుల డిమాండ్స్ ఒకటి, మాకు ఏపీఎస్ఈబీ రూల్స్ ఇప్పించాలని. మేము గతంలో ఎన్నోసార్లు పోరాటం చేసినాము. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం మిమ్మల్ని పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేయలేదు. గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది. మన ప్రభుత్వం వస్తే మీకు మేలు జరుగుతుంది, మిమ్మల్ని అందరి పూర్తి స్థాయిలో రెగ్యులర్ చేస్తా అన్న భట్టి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మా పాదయాత్రలలో అప్పుడు మా ధర్నాలలో భాగస్వామ్యమై ఈ మాట ఇవ్వడం జరిగింది. అయినా అదే తరహాలో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా గత 2.5-3 సంవత్సరాలు అవుతుంది. ఈ విషయంపై ఇప్పటి వరకు ఎన్నోసార్లు మెమోరాండం కానీ ధర్నాలు కానీ చేసినా కానీ ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇప్పటికి కూడా స్పందించలేదు. టీవీఐ జేఏసీ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు వంట వార్పు కార్యక్రమం 7వ తారీఖు 4వ నెల 2026 తారీఖు NPTCL ఆఫీస్ ముంగట మహాధరణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 8 తారీఖు నుండి 4వ నెల 8/4/2026 నుంచి నిరవాధికులకు సమ్మెలకు వెళుతున్నాము. మా డిమాండ్లపై వెంటనే
పిలిచి చర్చలు జరిపి మాకు తగు న్యాయం చేయాలని కోరుతున్నాము. లేని పక్షంలో మేము 8 తారీఖు నుండి నిర్వాధికుల సమ్మెలకు వెళ్తున్నాము. ఈ సమ్మెలో వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ విద్యుత్తుల ఏమన్నా సమస్యలు ఏర్పడితే పూర్తి స్థాయిలో యాజమాన్యము మరియు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని ఈరోజు ఆర్టిజన్ కార్మికులు, అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులు, మరి పీసీఏ వాళ్ళు వారి యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడం కొరకు ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశంలో మొన్ననే ఇక్కడ అది డివిజన్ ఆఫీస్లో కానీ ఈరోజు సర్కిల్ ఆఫీస్లో 1 వరకు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరి వారు కోరుకుంటున్నది ఏంటంటే, వాళ్ళకు కోరుకున్నది న్యాయమైన డిమాండ్స్. ఏపీఎస్సిబి రూల్ ఎలక్ట్రిసిటీ సెక్టార్లో 2 రకాలైన సర్వీస్ రూల్ ఉండవద్దు, కేవలం ఒకే రకమైన సర్వీస్ రూల్స్ ఉండాలి. అది ఏపీఎస్సిబి రూల్. దాని మీద మా 327 యూనియన్ నుండి కూడా హైకోర్టులో కానీ లేబర్ కోర్టులో కానీ ఆల్రెడీ కేసు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని చెప్పేసి విద్యుత్ శాఖ మంత్రి గారిని కూడా మా సంజీవ్ రెడ్డి సారు, మా స్టేట్ ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి సార్ కూడా బట్టి సార్ని ఒకసారి కలవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు ససేమిరా అనే విషయం జరుగుతూ ఉంది. మరి వీరికి కావాల్సిన న్యాయమైన డిమాండ్ తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. మా యూనియను ప్రభుత్వం ఏంటిది మనం అనుబంధం అయినప్పటికీ కూడా మేము వీళ్ళకి న్యాయమైన డిమాండ్లు ఖచ్చితంగా పరిష్కరించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి ఒకవేళ వీళ్ళకి తప్పకుండా పరిష్కరించాలి. ఒకవేళ పరిష్కరించని ఎడల ఇది సమ్మెకు పోతే కానీ మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా పబ్లిక్కి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీరికి ఆ న్యాయమైన డిమాండ్లు తప్పకుండా పరిష్కరించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాము.